వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మంచి ఇంట్రెస్టింగ్ హోరర్ స్టోరీ చెప్పబోతున్న మీకు గనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ ఇంట్లో రెండవ భాగం. కాని వెళ్తూ ఎందుకు వీళ్ళు ఇలా చెప్తున్నారు, అందుకేనా వాడు రెంటూ అంత తక్కువకు ఇచ్చింది అనుకుంటూ వెళ్తున్నాడు. కాని తన బ్రెయిన్లో మాత్రం ఆ ఇంట్లో ఏముంది అనే ప్రజ్ఞ బలంగా చేరుతోంది. ఇక కృష్ణ ఇంటికి వెళ్ళగానే ఇంకా ఆ ముగ్గురు నిద్రపోతుంటారు. కృష్ణకి కోపం వచ్చి బకెట్ లో నీళ్లు తీసుకొచ్చి ఆ ముగ్గురి మీద పోస్తాడు. అసలే చలికాలం. ముగ్గురు ఒక దెబ్బకి లేసి కూర్చుని వణికిపోతారు. రే నీ అబ్బా, ఏంట్రా ఇప్పుడే చలికి 3 రగ్గులు కప్పుకుని నిద్రపోతుంటే నీళ్లు తీసుకుని వచ్చి పోస్తావా దుర్మార్గుడా అని వణుకుతూ మాట్లాడుతాడు కిరణ్. మిగతా ఇద్దరు నోట్లో నుండి మాట కూడా రానంతగా వణికిపోతున్నారు. లేకపోతే టైం ఎంతరా, ఇంతసేపు పడుకుంటే కాఫీ ఎవడు పెట్టిస్తాడు, బ్రేక్ ఫాస్ట్ ఎవరు చేస్తారు, లేండి లేచి త్వరగా రెడీ చేయండి, అసలే ఆకలి అవుతుంది అని అంటాడు కృష్ణ. మరి తమరు ఏం చేస్తారు సార్ అని వెటకారంగా అంటాడు రవి. కళ్ళు పోయాయా, పేపర్ చదువుతున్నా కదరా అని సిల్లీగా చెప్తాడు కృష్ణ. అంతలేదు, ఈ రగ్గులన్నీ నీటుగా మడత పెట్టుకుని కిందకి తీసుకురా, అలా అయితేనే చేస్తా అని కోపంగా చెప్తాడు కిరణ్. అవునురా కృష్ణ, అందరం తలా ఒక పని చేసుకోవాలి. ఆ రూంలో మేమే అన్ని చేయాలంటే కుదరదు, లేదా ఒక్క పని మనిషిని పెట్టుకుందాం అని ఓత్తాసు పలుకుతాడు సురేష్. పని మనిషా ఈ ఇంటికి? ఇందాక పేపర్ బాయ్ కనపడితే బాబు ఆ ఇంటికి కూడా రేపటి నుండి పేపర్ వేయమ్మా అంటే వాడు ఈ ఇంటికి నేను పేపర్ వేయను బాబోయ్ అని భయపడి పారిపోయాడు. అలాగే పాలవాడిని పాలు పోయమని అడిగితే వాడు అలానే వెళ్ళిపోయాడు. ఇక ఈ ఇంటికి పని మనిషి ఎవరు వస్తారు అని చిన్నగా నవ్వుతూ అంటాడు. వాళ్ళ ముగ్గురు ఒక్కసారి షాక్ అయ్యి ఏంట్రా నువ్వనేది, ఎందుకురా వాళ్ళు భయపడిపోతున్నారు, కొంపతీసి ఈ ఇంట్లో దయ్యం ఉందా అని ముగ్గురు బెత్తురు చూపులేసుకుని అడుగుతారు. దేవుడా, పొరపాటున వీళ్లకి చెప్పేశానే, ఇప్పుడు ఏదోకటి చెప్పి కవర్ చేయాలి, లేదంటే రాత్రి నిద్రపోనివ్వరు ఎదవలు. అరే నేను అలానే భయపడి మన అప్పారావుకి ఫోన్ చేసి అడిగా. ఏంటి అండి ఈ ఇంటి గురించి ఏదోదో చెప్తున్నారు అందరూ అని అడిగితే, బాబు మా రమేష్ గాడు ఇంత పెద్ద ఇల్లు కట్టించడం చూసిన వాళ్ల బంధువులు కుళ్లతో చేసిన తప్పుడు ప్రచారం. మీరేం నమ్మకండి, అటువంటిది ఏమీ లేదు, నేను చెప్తున్నా కదా, మీరు మనసులో పెట్టుకోకుండా ఆనందంగా ఉండండి అని చెప్పాడు. మాకు నమ్మకం లేదు దొరా అని వెటకారంగా అంటాడు రవి. మీకేం, నువ్వు సురేష్ ఇద్దరు ఆఫీస్కి పోతారు, ఇక్కడ ఖాళీగా ఉండేది నేను కిరణ్ గాడే అని జాలిగా అంటాడు రవి. రే ఏం కాదులేరా రవి, మీకేమైనా అయితే నేను చూస్తూ ఉంటానా అంటాడు కృష్ణ. ఏం చేస్తావ్, పరిగెడతావ్ అంతేగా అని అంటాడు రవి. ఆ మాట అనగానే అందరూ నవ్వుతారు. సరే రే, సురేష్ ఆఫీస్కు టైం అవుతుంది, పదరా రెడీ అవుదాం, మళ్ళీ ఆ బాస్ గాడి గోల తట్టుకోలేం అని హడావిడిగా కిందకి వెళ్తారు ఇద్దరు. రవి, కిరణ్ మాత్రం ఒకరి ముఖం ఒకరు జాలిగా చూసుకుంటారు. కొంతసేపటికి సరేరా వెళ్ళొస్తాం. రే రవి, నువ్వు ఆ దెయ్యాల సినిమాలు చూడటం ఆపి కాస్త కామెడీ మూవీస్ చూడు, భయాన్ని మరచిపోయి ఆనందంగా ఉంటావు అని చెప్తాడు సురేష్. అవునురా అది బెస్ట్ అని నవ్వుతూ చెప్తాడు కృష్ణ. అన్న నమస్కారం అన్న, మీరిద్దరూ వెళ్ళండి, మా సావు మేము సస్తం అని వెటకారంగా చెప్పి పంపుతాడు కిరణ్. కృష్ణ, సురేష్ బైక్ మీద ఆఫీస్కి వెళ్తుండగా వారికి ఎదురుగా ఒక అమ్మాయి నిలబడుతుంది. ఆ అమ్మాయి కృష్ణ లవర్, పేరు గీత. కృష్ణ బైక్ ఆపి ఏంటే రోడ్కి అడ్డంగా అలా నిలబడ్డావు, గుద్దింటే చచ్చేదానివి అని కోపంగా అరుస్తాడు కృష్ణ. అవునా, అదే మంచిది, చేస్తే అయినా ప్రాసంతంగా ఉంటది అని బాధపడుతూ అంటుంది గీత. ఏమైంది గీత, ఎందుకు అలా నిలబడ్డావు అని అడుగుతాడు సురేష్. చూడు, సురేష్ ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తడు, మెసేజ్ చేస్తే చూసి కూడా రిప్లై ఇవ్వడు.
రూమ్కి వెళ్తే మీరు ఖాళీ చేశారు అని చెప్పారు. కోపంలో ఆ ఓనర్ గాడిని కూడా తిట్టి వచ్చా. మీరు ఆఫీస్కి వెళ్లే రూటు ఇదే కదా అని ఇక్కడే మీకోసం నిలబడ్డా అని అమాయకంగా చెప్తుంది. ఎందుకురా? కృష్ణ ఏమైంది అని అడుగుతాడు సురేష్. రే నేను ఇల్లు కోసం వెతికే పనిలో ఉన్న కదరా, 2 రోజులు ఫుల్ బిజీగా ఉన్నాం కదరా, సామాన్లు సర్దుకోవడంలో ఉండి కొంచెం అవాయిడ్ చేశా, దానికే ఇలా చేస్తుంది అని అంటాడు కృష్ణ. అవన్నీ కాదు సురేష్, సాయంత్రం ఆఫీస్ అయిపోయాక మండి బాజార్ కాఫీ షాప్కు రమ్మను, నేను ఇప్పుడు వెళ్ళిపోతా అని కోపంగా చెప్తుంది. రే ఆఫీస్కు టైం అవుతుంది, అసలే మన బాస్ గురించి తెలుసు కదా, వస్తా అని చెప్పు, త్వరగా వెళ్ళిపోదాం అని చిన్నగా కృష్ణకి చెప్తాడు సురేష్. అలాగే సరే వస్తా వెళ్ళు, ఇప్పుడు ఆఫీస్కు టైం అవుతుంది వెళ్ళొస్తా అని చెప్తాడు కృష్ణ ఆనందంగా గెంతుతూ. నువ్వు సాయంత్రం రాకుంటే రేపు ఇలా రోడ్ మీద కాదు, డైరెక్ట్ మీ ఆఫీస్కి వచ్చేస్తా చెప్తున్నా అని అరచి చెప్తది గీత. ఇక కృష్ణ సురేష్ ఇద్దరు ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుంటుండగా మధ్యాహ్నం కృష్ణకి కాల్ వస్తుంది. హెల్లో, చెప్పండి అప్పారావు గారు, ఏంటి ఇప్పుడు కాల్ చేశారు అని నవ్వుతూ మాట్లాడుతాడు కృష్ణ. నేను అప్పారావు భార్యను అయ్యా, ఆయనకి యాక్సిడెంట్ అయింది, 2 రోజుల నుండి కోమాలో ఉన్నాడు. ఈ రోజే కళ్ళు తెరిచి నీకు ఏదో చెప్పాలి అని నీకు ఫోన్ చేయమని మాట్లాడుతూ చెప్తున్నాడు. నువ్వు త్వరగా అపోలో హాస్పిటల్కి రా బాబు అని ఏడుస్తూ చెప్తుంది. ఆయన భార్య కృష్ణ ఒకసారిగా షాక్ అయ్యి నాకు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు అని అయోమయంలో వేగంగా హాస్పిటల్కి వస్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆయన భార్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటుంది. ఆమె ఏడుపును చూసి కృష్ణకి ఇంకా భయం వేస్తుంది. కృష్ణ ధైర్యం చేసి ఆమె దగ్గరకు వెళ్లి ఏమైంది అమ్మా అని అడుగుతాడు. చనిపోయాడు అయ్యా అని ఇంకా గట్టిగా ఏడుస్తుంది. ఏడవకండి అమ్మా అని ఓదార్చి ఆ పక్కనే ఉన్న ఆయన కొడుకు దగ్గరికి వెళ్లి అసలు ఎలా జరిగింది అని అడుగుతాడు. ఆ రోజు ఎవరికో ఇల్లు చూపించడానికి వెళ్లాడంట. వస్తున్నప్పుడు దారిలో లారీ గుద్దిందంట. అక్కడున్న వారు హాస్పిటల్లో చేర్చారు. అప్పటికే చాలా సీరియస్ కండిషన్. ఇక చనిపోయేటప్పుడు ఎవరికో ఫోన్ చేసి పిలవమన్నాడు. అమ్మ అతనికి ఫోన్ కూడా చేసింది. అవును మీరేనా అతను అని అనుమానంగా అడుగుతాడు. లేదు నేను కాదు, నేను ఆయన చూపించిన ఇంట్లో రెంటుకు ఉంటున్నాను, ఆయన హాస్పిటల్లో ఉన్నారని తెడ్లి వచ్చాను అని అబద్ధం చెప్పి ఆయనని చివరి చూపి చూసి నెమ్మదిగా హాస్పిటల్ నుండి బయటకి వస్తూ తన మనలో అసలు ఆయన నాకు ఏం చెప్పాలనుకున్నాడు, ఆయనకు సడన్ గా యాక్సిడెంట్ కావడం, చనిపోవడం ఏంటి, మొత్తానికి ఏదో జరుగుతుంది అని మనసులో కంగారు పడుతూ అనుకుంటూ వెళ్తాడు. ఇంతకీ ఆయన కృష్ణకి ఏం చెప్పాలనుకున్నాడు? అసలు ఆయన చావుకు ఎవరైనా కారణమా? కథ ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.